Mama Shiradia. Praise the Lord. Shiri Mama. Thank you, Jesus. Bless the Lord, worship you. Hallelujah. Ura baba bashia kakala rama mama mama shiradi karadia. Bless the Lord, worship you, Jesus. Hallelujah, hallelujah. Asare karuda, niku stotram asare karuda. Stotram, 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 stotram. Makapari niku stotram, 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 stotram. మమ్మలను స్వస్థపరచువాడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా రక్షకుడైనటువంటి దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నిస్సీ నీకు స్తోత్రం, స్తోత్రం. జయమిచ్చువాడా మీకు స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సిద్దికేను మా నీతికి ఆధారభూతుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు. మా నీతికి ఆధారభూతుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Jesus, glory. Hallelujah. Thank you, Jesus. Baba baba shikana na seredia. Hallelujah. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఘన పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మా హృదయములలో నుండి మీకు కీర్తనలను, పాటలను స్తోత్ర రూపముగా మేము అర్పించుచుంటుండగా మీరు అంగీకరించి ప్రభువా మీ యొక్క దీవెనలు మా దేశం మీదకి, మా కుటుంబాల మీదకి, సంఘాల మీదకి మీ దయాని, కృపాని, కనికరము, క్షేమాన్ని దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడుచుంటుండగా స్వరములు ముట్టి అభిషేకించి మీ నామ మహిమార్థమై పాడుటకు మాకు సహాయం చేసి దీవించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో ఈ స్తుతి ఆరాధన సాయంకాలపు నైవేద్యమును మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కలిసి స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించేదము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించేదము అనే పాటని కలిసి పాడుకుందాం. స్తుతి ఘన మహిమ
స్తుతించుడి. Glory. అగాధ జలమా స్తుతించుడి. Hallelujah. భూమియు సమస్తమా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తోత్రం. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. యవ్వనులు కన్యలు స్తుతించుడి. పిన్నలు పెద్దలు స్తుతించుడి. యవ్వనులు కన్యలు స్తుతించుడి. పిన్నలు పెద్దలు స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి. నిత్యనిసురామము స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి. నిత్యనిసురామము స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. స్తోత్రం. మరొక పాట పాడుకుందాం. నిన్ను కాపాడు వాడు కునకడు, నిన్ను ప్రేమించి యేసు నిద్రపోడన్నాడు. ఆమెన్. మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీవు విశ్వసించిన ఎడల అవన్నీ నీకు దొరుకుతాయి. మన విశ్వాసము ప్రభు సెలవిస్తారు కదా, ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆమెన్. నిన్ను కాపాడు వాడు కునకడు, నిన్ను ప్రేమించి యేసు నిద్రపోడన్నాడు అనే పాట పాడుకుందాం. చప్పట్లు కొడదాం. నిన్ను కాపాడు వాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడు వాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము భరించు యేసు నీ కొరకై మరణించి చూడు. నీ భారము భరించు యేసు నీ కొరకై మరణించి చూడు. నిన్ను కాపాడు వాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు.
దరి చేర్చును యేసు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నీ భారము భరించు యేసు నీ కొరకై మరణించె చూడు, నీ భారము భరించు యేసు నీ కొరకై మరణించె చూడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాట పాడుకున్నాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభులకే, నా యేసు ప్రభులకే, ప్రియ యేసు ప్రభులకే, నా యేసు ప్రభులకే, మహిమ నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సును వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే,
వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయములందరినీ ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయములందరినీ ప్రచురింప ఏర్పరచుకొంటివే. అందుకే ఆరాధన. అందరము దేవునిని ఆత్మతో ఆరాధిద్దాం. దేవునికి అందరం ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యము మనందరికీ తెలిసిన వాక్య భాగం. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నత, నీ ప్రభావం, నీ మహిమ మా మధ్యలో కనుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా పక్షంగా మీరుండి ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని మాకు వాగ్దానంతో కూడినటువంటి మంచి సమయాన్ని, దినాలను మీరు మాకు ఇచ్చారు. ఎండలు, పలు రకాలైనటువంటి ప్రభువా ఇబ్బందులు గుండా చల్లని దినాలలోనికి తీసుకొచ్చి భూమికి వర్షాన్ని ఇచ్చి భూమి మీద మంచి పంట, మంచి ఆహారం నీ ప్రజలైనటువంటి వారందరికీ కూడా సమృద్ధినిచ్చుటకు మరలా సీజన్స్ని ప్రభా మీరు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఆత్మీయ జీవితాల్లో కూడా సీజన్స్ మారుచున్న కొలది దేవా అంతకంతకు బలాభివృద్ధి కలుగు చేయ దేవుడవు గనుక సహాయం చేసి ఈ ఉదయకాలం ఆసక్తిగా చేరువచ్చినని ప్రజలందరినీ ప్రత్యేకముగా దర్శించమని, వారి జీవితాలతో మీరు మాట్లాడుచున్నందుకు, వారిని ప్రభువా ఒక నూతనమైన కోణములోనికి రూపుదిద్దుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మైకును సమస్తమును మీ స్వాధీనమునకు అప్పగించుకుంటున్నాం. I command every disturbance spirit, go in the name of Jesus Christ. Dear loving Holy Spirit, we welcome you this wonderful place. Thank you for that you have chosen this place, you have ordained this place. ఈ యొక్క స్థలాన్ని మీరు కోరుకున్నారు, ఈ స్థలాన్ని మీరు ఎన్నుకున్నారు. ఈ స్థలమును ప్రభు మీ అనాది సంకల్పములో నీ ప్రజలమైన మేము ఆరాధించుటకు ప్రభువా మీరు కోరుకుని జగత్తు పునాది వేయబడక మునిపే ఈ కార్యములు ఈ స్థలములో మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతములో ప్రతి విధమైనటువంటి ఆటంకాలు, అపవాదికి చోటు లేకుండా సమస్త దుష్ట శక్తుల ప్రభావం యేసు నామములో పోమని ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే నీ ప్రజలను కూడా బలపరచమని, నిలబడిన నన్ను కూడా ప్రభువా మీకు అప్పగించుకొనిచున్నాను. నా పెదవులను, నాలుకను, నోటిని ముట్టండి, మీ స్వాధీనములోని తీసుకోనండి. నాయన క్షేమకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు కేవలం మీ యొక్క చిత్తానుసారముగా ప్రభువా మాట్లాడుటకు బోరగా నన్ను వాడుకొనమని ప్రార్థన చేస్తూ జరగవలసిన కార్యమంతా జరిగించి మీ నామానికి మహిమ తీసుకొనమని యేసు పరిశుద్ధ పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్ర. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు యొక్క ఫలభరితమైన జీవితాన్ని గురించి మనము చదువుకున్నాం. మనందరం కూడా ఫలించాలని ఆశ ఉంటుంది, అందరం కూడా దీవించబడాలనేటువంటి ఉద్దేశాలు ఉంటాయి.
అయితే కొన్నిసార్లు దీవించబడలేని పరిస్థితులు, అభివృద్ధి పొందలేని పరిస్థితులు, ముందుకు సాగిపోలేనటువంటి పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉన్నప్పుడు వీటిలో మనం ఎలాగో ఫలిస్తాం? ఇక నేను ఫలించలేనా? ఇక నా జీవితం మారదా? నా స్థితిగతులు ఎన్నటికీ కూడా ఈ ఇంతేనా అనేటువంటి ఆలోచనలో రక్షించబడినప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, దేవుని వాక్యం మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులకు, వాక్యమునకు భిన్నముగా కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఈ భక్తి మనకి బలం చాలేదా? నా ప్రార్థన సరిపోవడం లేదా? లేక నేనేమైనా పాపంలో ఉన్నానా? పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా? ఇలాంటి అయోమయమైనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిలో నుండి ఏ రీతిగా మనము అధిగమించగలమో, ఏ రీతిగా ముందుకు సాగిపోగలమో క్లుప్తంగా కొన్ని మాటలను మీ ముందుంచి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఫలభరితమైన జీవితం అనేటువంటిది దేవుడు కోరుకున్నాడు. మనుష్యుడు ఫలించాలి అనేటువంటిది మనుషుని ఉద్దేశం కాదు, మనుషుని సంకల్పం కాదు. అది కేవలము దేవుని యొక్క అనాది సంకల్పమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మానవుడిని మొదటగా చేసినప్పుడు ఆ మానవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలలో మొదటి వాగ్దానము మీరు ఫలించండి అన్నాడు కదా. అలాగే అనేక మందిని ఆ వాగ్దానాలతో నింపినట్లుగా మనం చూస్తాం. ఆదామును ఫలింపచేయమని ఆశీర్వదించిన తర్వాత భూమి మీద పాపం విస్తరించిందని దేవుడు మరలా నీతితో కూడిన జనాంగాన్ని భూమి మీద ఏర్పరచాలనుకొని నోవహును ఏర్పాటు చేసుకొని ఆ జలప్రళయం ద్వారా భూమిని ఒకసారి శుద్ధీకరించి ఆ తర్వాత మరలా నోవహుతో అదే వాగ్దానాన్ని దేవుడు చేసినట్లుగా ఆదికాండం 8వ అధ్యాయం చదవనవసరం కానీ ఆ రెఫరెన్స్లు మీకు చెప్తున్నాను. ఆదికాండము 8వ అధ్యాయము 17వ వాక్యంలోను 9, 7లో ఆ మాటలు నోవహుతో దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యాకోబుతో కూడా తన జీవితంలో పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు అనేకమైనవి జరిగిన తరువాత యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. నీవు లేచి బేతేలుకు వెళ్ళమంటాడు. అక్కడ వారు బేతేలుకు వెళ్ళిన తర్వాత దేవుడు అదే వాగ్దానాన్ని, ఆదాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, నోవహుకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, యాకోబు కూడా అదే వాగ్దానాన్ని ఆదికాండం 35:11లో మనం చూస్తాం. అంతేకాకుండా ఒక కుటుంబ వ్యవస్థ ఎలాగా ఫలించాలో 128వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసు ప్రభువే స్వయంగా అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు అని కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా విశ్వాస జీవితంలో ఏ ఏ విషయాలలో మనము ఫలించాలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 10 వరకు మనం అక్కడ చదివితే ప్రతి సత్కార్యములలో సఫలులగుచు అంటాడు. అంటే ప్రతి మంచి కార్యములో మనం ఏం చేయాలట? ఫలించాలట. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఆ ఫలింపు జీవితం యోసేపులో కూడా మనం చూస్తూ ఉన్నాం. యోసేపును తండ్రి ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. అప్పటికే యోసేపు యొక్క లైఫ్ అంతా కూడా ఆశీర్వాదకరముగా, ఫ్రూట్ఫుల్గా మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ విషయాలు మనం గమనిస్తే ఎలాగ యోసేపు ఫలించాడు? యోసేపుకి ఏమైనా మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా? యోసేపు ఏమైనా మంచి ల్యాండ్ లార్డా, పొలాలు స్థలాలు కలిగిన వాడా? లేకపోతే యోసేపుకి ఏమైనా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? బాగా ధననిధి ఉందా? లేకపోతే యోసేపు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక ఏమైనా బాగా ఉన్నతమైనటువంటి వారా? ఇలాంటి అనేకమైన కోణాలు మనం చూస్తున్నప్పుడు యోసేపుకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదటండి. స్తోత్రం కలుగునుగాక. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఫుల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసాడు. ఇది యేసుక్రీస్తునందు మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి తల్లిదండ్రులు మనం గమనిస్తే యోసేపు యొక్క తండ్రి యాకోబు యొక్క జీవితం ఎలాగుందంటే మొదటి నుండి కూడా బలత్కారముతో కూడిన స్వభావం. దానిని సాధారణమైన దానిలో మోసగాడు అని అన్నారు, కానీ బలత్కారం, ఇతరులు కానీ ఏదైనా సరే తను కన్నుబడిందంటే,
తను ఆశించాడంటే, తాను కోరుకున్నాడంటే అది ఏ పరిస్థితుల్లోనైనా అది పట్టుకొని తన సొంతం చేసుకోవాలి. ఇది యాకోబు యొక్క స్వభావం. అందుకనే ఇది తల్లి గర్భంలోనే జరిగినటువంటి అనుభవం. బయటకు వచ్చేటప్పుడు అన్నను మడిపట్టుకొని వచ్చాడు. మెడ కాదులేండి, మెడబట్టుకుంటే లోపలే చచ్చిపోయి ఉండేవాడు యోసేపు. కాబట్టి మెడబట్టుకొని వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొదటి నుండే జీన్స్లోనే, డిఎన్ఏలో కూడా అతని యొక్క స్వభావం ఎలా ఉందంటే బలాత్కారంతో ఉండి, మరి మోసపూరితమైన బలాత్కారంతో కూడిన స్వభావంతో ఉంటూ వచ్చాడు. అలాంటి యాకోబు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ముద్ర, యాకోబు అనే మోసగాడు అనే ముద్ర తండ్రికి పడింది. అంటే తండ్రి ఏమైనా భక్తుడా, లేకపోతే అంటే భక్తుడే కానీ స్వభావం కొంచెం వేరుగా ఉంది. ఈ మోసపూరితమైన జీవితంలో అన్నని, తండ్రిని, అందరినీ మోసం చేసుకుంటూనే తనను తాను కూడా మోసపోతూ బ్రతుకుతున్న దినాలు కొన్నిసార్లు గడిపాయి యాకోబు జీవితంలో. అలాంటి తండ్రి కుటుంబంలో పుట్టాడు యోసేపు. పోనీ తల్లిని గమనిస్తే, తల్లి కూడా ఏమైనా భక్తురాలు, ప్రార్థనా పరురాలు అని అనుకుంటే వాటితో పాటు కొన్ని మిళితమైన భక్తి ఆమె చేస్తూ వచ్చింది. ఆమె కూడా అబద్ధీకురాలుగా తండ్రి విగ్రహారాధీకులను దొంగిలించుకొని తీసుకొస్తూ విగ్రహారాధన సంబంధమైన ఆచార మనస్సు కలిగినదై, తండ్రి యొక్క పితరుల పారంపర్య ఆచారమైన విధానాలు కలిగినదై, అలాగే మరి వాటి విషయాలలో తండ్రి వచ్చి అడుగుతున్నాడు, విగ్రహాలు పోయినాయి మీరేమో తీసుకున్నారంటే నేను తీసుకోలేదని చక్కగా ఆ మంచి అబద్ధం చెప్పేసింది. ఆడవాళ్ళు అబద్ధం చెప్తే గోడ కట్టేసినట్టేనని మరి అప్పుడప్పుడు అయ్యగారి మాటల్లో వింటూ ఉంటాం. స్తోత్రం కలుగునిగా. మగవాళ్ళు కడితే తడబడతారు, దొరికిపోతారట. ఆడవాళ్ళు మాత్రం దొరకరట. సరే, ఏది ఏమైనా అలాగ అది వాళ్ళకే చెల్లునేమో. స్తోత్రం కలుగునిగాక. కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. నిజంగా మదర్స్ డే అనేటువంటిది ప్రపంచంలో జరుపుకోవడం చాలా గొప్ప విశేషం. మదర్స్ డే రోజు మరి మా సంఘంలో తల్లులందరికీ ఒక పూల గుచ్చం ఇచ్చి, బొకేస్ ఇచ్చి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి వాళ్ళని దీవించడం జరిగింది. తల్లి అనేటువంటిది ఫలభరితానికి మూలం లాంటిది. స్తోత్రం కలుగునుగాక. భూమి మీద స్త్రీ లేక తల్లి లేకపోతే ఇక ఏ ఫలభరితం ఉండదు, అంత మొండి గోడలాగే ఉండిపోతుంది. అయితే ఏది ఏమైనా రెబెకా జీవితంలో ఆమె భౌతికమైనటువంటి సౌందర్యం గలదే కానీ అంతరంగములో ఆత్మ సంబంధమైన సౌందర్యము, ఆత్మ సంబంధమైన ప్రతిష్టత, ఆత్మ సంబంధమైనటువంటి మరి విధానాలు ఆమెలో పెద్దగా కనబడవు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే అన్నలు ఉన్నారు. అన్నలు మనం గమనిస్తే ఈ అన్నలు కూడా ఉండటానికి బలమైన వారే కానీ వారిలో ఇది ముక్కోపం ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ. ఊరి మీద పడి కత్తులు తీసుకొని ఊరంతటిని కోసి వచ్చేసారు. ఊరంతా కూడా హతం చేసి వచ్చారంటే పెద్ద హంతకులైపోయారు. అన్నలు కూడా హంతకులుగా ఉన్నారు. అది యోసేపు యొక్క బ్యాక్గ్రౌండ్. చెల్లి ఉంది, ఒకే ఒక చెల్లి. ఆ చెల్లి కూడా క్యారెక్టర్ పోగొట్టుకునే పరిస్థితి చోటు చేసుకుంది ఆమెకి. షెకెం అనే ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు చూసి ఆ అమ్మాయి మీద ఆశపడి ఆ అమ్మాయిని పాడు చేయటం, మరి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ పరిస్థితులలో మనం గమనించినప్పుడు యోసేపు ఈ పరిస్థితులలో నేను ఇలాంటి కుటుంబంలో ఎందుకు పుట్టానా, ఇదా నా కుటుంబం, ఇదా నా తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్, ఇదా నా పరిస్థితి అని ఏ రోజు కూడా తల్లిదండ్రులను నిందించడం కానీ, అన్నదమ్ముల మీద ఈర్ష్య ద్వేషాలతో ఉండడం కానీ, లేకపోతే తన యొక్క పరిస్థితులను బట్టి తనకు తానుగా తనను ద్వేషించుకోవటం కానీ ఇలాంటివేవి జరగలేదు. ఇవన్నీ కూడా అపవాది నుండి మన మనస్సులలోనికి విత్తబడిన చేదైన వేరులు. అపవాది చేసే పనులు ఏంటంటే మనల్ని మనం నిందించుకునేలాగా చేస్తాడు, ఇతరులను నిందించేలాగా చేస్తాడు. వాళ్ళ వలన నా జీవితం ఎలా అయిపోయింది, వీళ్ళని బట్టి నా బ్రతుకు అంతా ఎలా అయిపోయిందని చెప్పి పలుమార్లు అనేక సార్లు చాలామంది చెబుతూ ఉంటే నేను విన్నాను. మా సంఘంలో కూడా ఒక అమ్మాయి అలాగే చెప్తా ఉండేది. 7వ తరగతిలోనే పెళ్లి చేశారట. ఆమె చక్కగా ప్రార్థనకి వెళతా మరి ఎర్రగా బుర్రగా భక్తిగా ఉంటున్నప్పుడు పక్కింటాను చూసి ఆమె అడిగిందంట మా కొడుక్కి. ఆ కొడుకు ఎలాంటి వాడంటే మంచి త్రాగుబోతో, రవిడి, పని చేయడు, పాట చేయడు. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చారో తెలియదు, ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయిని కొట్టడం, చిన్న వయసులోనే 7వ తరగతి చదివితే ఎంత 14-15 సంవత్సరాల వయసులోపే మరి అమ్మాయి జీవితం అంతా కూడా బరువు బాధ్యతలతో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తితో వివాహం జరగడం,
అంతేకాకుండా ఆ వ్యక్తి పలుమార్లుగా ఆమెను హింసించడం. ఆ స్థితిలో ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి, అయోమయం, గందరగోళం అయిపోయింది. అలాంటి పరిస్థితులలో మేము ఆ ప్రాంతానికి, మంగళగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో మరి ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంది. అయితే అనుకోకుండా కుటుంబాంతో పరిచయం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె చెప్పిన విషయాలన్నిటిని బట్టి ప్రార్థన చేస్తూ అడుగుతున్నప్పుడు ఆమె అంది, మా తల్లిదండ్రులు నన్ను ఇటు చేశారు, మా తల్లిదండ్రులు నా జీవితం పాడైపోయిందని తనకు తాను నిందించుకుంటూ, ఇద్దరు అమ్మాయిలు, ఆ అమ్మాయిలను ఎలా పెంచాలో, భర్త ఏమో ఇడాకుల దాకా వెళ్ళిపోయిన వ్యవహారం, తల్లిదండ్రులు ఏం చేయలేని స్థితి, మరి దేవుడు కూడా ఏమైనా చేస్తాడనేటువంటి విషయాల్లో ఏమి చేయాలో అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయగా ప్రభు పరిస్థితులన్నింటిని మారుస్తూ వచ్చాడు. త్రాగుబోతు భర్త మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. బిడ్డలను కూడా భక్తిగా పెంచుకుంటూ వచ్చింది, సేవకురాలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శత్రుత్వం అనేది లేదు. శత్రుత్వం అనేది పగను చూపిస్తుంది. ప్రేమ అనేది మరి కన్నీటిని బయటకు తీసుకొస్తుంది. చూసినప్పుడు వాళ్ళందరినీ చూసి ఏడుస్తున్నప్పుడు అర్థమైపోయింది, యోసేపు అంట వీళ్ళందరూ దండాలు పెడుతున్నారు. అప్పుడు ఆ యోసేపు అన్న మాట ఏంటంటే, మీరు నాకు మేలే చేశారు, మీరు నాకు మేలు చేయకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. చూసారా యోసేపు యొక్క మాటలు? కీడును మేలుగా పలుకుతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మనం ఫలించాలంటే మనల్ని ఫలించే దేవుడు మనకున్నాడు కనుక మనుష్యులు మనల్ని ఆ స్థితి గుండా తీసుకెళ్తున్నటువంటి వారందరూ మేలే చేస్తున్నారు. స్తోత్రాలు చెబుదాం. నీకు ఆపోజిట్గా వర్క్ చేస్తున్న ప్రతి వారు కూడా భవిష్యత్తు మేలు కొరకే దేవుడు వాళ్ళని అనుమతిస్తాడేమో. అందువలన మనం ఏం చేయాలనంటే, మనం లోక సంబంధమైన విధానములలో వాళ్ళ మీద మనం ఈర్ష్యలు ద్వేషాలు పెట్టుకోనకుండా వాళ్ళని క్షమించగలిగే మనస్సు, వాళ్ళని ప్రేమించగలిగే మనస్సు, వాళ్ళు చేసిన కీడును ఓర్చుకోగలిగిన మనస్సు, ఇదంతా యేసుక్రీస్తులో ఉంటుంది. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. లేదనుకోండి ఏం చేస్తాం, వాళ్ళు ఇటు చేశారండి నన్ను అని చెప్పేసి మనం అంటానే ఉంటాం, మర్చిపోం. అంత బాగానే ఉంటుంది కానీ ఆ విషయాలు మాత్రం వాళ్ళు మర్చిపోలేమండి. దేవుడు అన్నట్టు దావీదు అంతా బాగానే ఉన్నాడు కానీ ఆ బెత్షెబా విషయంలో అన్నట్టుగానే కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, యోసేబట ఏ విషయంలో కూడా మరి బాధపడినట్లుగాను మరి వారిని ద్వేషించినట్లుగా లేదు, కానీ వారిని ప్రేమించి వారికి శాశ్వత కాలమైన తాను ఏ భోజనమైతే తినగలుగుతున్నాడో, ఏ స్థానములో తాను ఉండగలిగి ఉన్నాడో అదే స్థానములో తన యొక్క బ్రదర్స్ అందరికి కూడా తన యొక్క అన్నదమ్ములందరిని కూడా ఉన్నతమైన స్థానములోనికి దేవుడు తీసుకొచ్చాడంటే కారణం ఒకే ఒకటి, దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు తోడుగా ఉండే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు ఉంది. ఆ పేరు తోడుగా ఉండే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నీకు ఎవరు లేరని కృంగిపోనవసరం లేదు, నాకెవరు సపోర్ట్ చేయలేదని నువ్వు బాధపడనవసరం లేదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫలానా కాబట్టి నా బ్రతుకు ఎలా అయిపోయిందని నువ్వు కూడా ఏ విషయంలో నువ్వు చింతించనవసరం లేదు. నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగినటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి అనుభవాలు యోసేపు జీవితంలో ఉన్నందున అతడు ఫలించాడు. మనల్ని ఫలించే దేవుడు మనకున్నాడు కనుక ఆ దేవుని మీద మన మనస్సు పెట్టుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ అనుభవం, అతడు ఫలించుటకు మరి అన్నదమ్ములందరిని కూడా క్షమించినట్లుగానే మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం గమనించినప్పుడు యోసేపు యొక్క జీవితము ఫలించడానికి గల కారణం ఏంటంటే, అతడు అంతరంగ పూర్ణ విధేయత కలిగి ఉన్నాడట. ఒకటి, దేవుని తోడుగా ఎంచుకున్నాడు, దేవుడు కూడా అతనికి తోడుగా ఉన్నాడు. రెండవదిగా కీడు చేసిన వారందరిని క్షమించాడు. అన్నదమ్ములనే కాదండి, పొతిఫెరా భార్యను కూడా క్షమించగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. రెండవ అనుభవం క్షమించటం, క్షమించే అనుభవం. అందుకని యేసు ప్రభువు మనకేం చేస్తాడంటే, పరలోక ప్రార్థనలో మనము ఇతరులను, దేవుడు మనల్ని క్షమించినట్లుగా ఇతరులను కూడా క్షమించాలి. స్తోత్రం కలుగునుగాక.
క్రైస్తవ జీవితానికి పునాదులలో మూలం ఏంటంటే క్షమించే అనుభవమే. స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య కాలంలో నేను విశాఖపట్నంలో మరి ప్రారంభించబడినటువంటి సంఘం మొదటి వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసినప్పుడు 6 విధాలైనటువంటి అపోజిషన్స్ వచ్చేసాయి. ఒకటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, రెండవది బీజేపీ వాళ్ళు, మూడవది బజరంగ దళ్ వాళ్ళు, నాలుగవదిగా పోలీస్ వ్యవస్థ, ఐదవదిగా ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్, ఆరవదిగా మీడియా. ఇన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చి ఆ మీటింగ్ జరగకుండా ఆ మీటింగ్ డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి చాలా ఒత్తిళ్ళు తీసుకొస్తా వచ్చినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఎలాగా వాటన్నిటిలో నుంచి తప్పించుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఆ మీటింగ్స్ని ఎలా జరిగించాలో పూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేశాడు. జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు అడిగినటువంటి విషయాలు, వాళ్ళు ప్రేరేపించినటువంటి విషయాలన్నిటిలో కూడా మరి మనసులోకి వచ్చినప్పుడు వాళ్ళతో ఇప్పుడు ప్రేమగా ఉండాలి, వాళ్ళని పర్సనల్గా కలవాలి, వాళ్ళతో ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడాలని ఆ తలంపు ఆ దినాలలో కలిగింది. ఆ తర్వాత పోయింది మళ్ళా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటంటే మనం ఇతరులను వాళ్ళు ఎంత కీడు చేసినా, ఎంత అపోజిట్ చేసినా కూడా క్షమించగలిగినట్లుగా, వాళ్ళతో సహవాసం చేయగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు. అది యోసేపు జీవితంలో ఫలించుటకు రెండవ అనుభవము అతడు క్షమించినటువంటి అనుభవం. మూడవదిగా పూర్ణ విధేయతట. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన జీవితాల్లో మనల్ని హెచ్చించే దేవుడు నాడు గనక పేతురు భక్తుడు అపోస్తులుడు అంటున్నాడు, తగిన కాలమందు ఆయన మనలను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మనము అలాగే దీనులమై విధేయులమై సంపూర్ణమైనటువంటి సిద్ధపాటులో సహనముతో ఎదురు చూస్తూ ఉండాలని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ సమయంలో అపవాది మనకు కొన్నిసార్లు మన మనసును రేపుతాడు. మనము విధేయత చూపనీయకుండా మన టాలెంట్స్ మీద, మన యొక్క ఎడ్యుకేషన్ మీద, లేకపోతే మనకున్నటువంటి విజ్డమ్ జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి హోదాను బట్టి, లేకపోతే సమాజంలో ఈ మధ్య మరి ఎందుకు ఈ క్యాస్టిజం బాగా పెరుగుతుందో నాకు తెలియట్లేదు. అదొక యాప్ చెట్టులాగా పెరిగిపోతూ ఉంది. క్యాస్టిజం అనేటువంటిది భూమి మీద బాగా పెరిగిపోతుంది. అందువలన చాలామంది వాళ్ళ యొక్క పునాదిని దేని వేసుకుంటే కొంతమంది క్యాస్ట్ని బట్టి, కొంతమంది జ్ఞానాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న హోదాను బట్టి, కొంతమంది వాళ్ళకున్న ధనాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న పొజిషన్స్ని బట్టి బాగా మరి వారి జీవితాల్లో తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అందువలన ఆ పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ప్రియులారా, ఇక్కడ యోసేపు ఫలించడానికి ఒకవేళ తనకి జ్ఞానం లేకపోయినా, చెప్పుకోవడానికి సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, లేకపోతే తనకు ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుంచి రాకపోయినా, తన జీవితంలో ఉన్నతమైన దేవుడున్నాడు గనుక ఆ దేవుని యొక్క హస్తము కింద అలాగే ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు 2 స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిచ్చి లేక కలలో భావాలు చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అయ్యా ఒకటి నిన్ను చచ్చిపోతావు, నీకు మళ్ళీ ఉద్యోగం వస్తుందని చెప్పాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత అంత అన్నాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అన్నాడు. ఆడు మర్చిపోయాడు. 2 ఏళ్ళు శ్రమల పాలయ్యాడు. ఆ 2 ఏళ్ళు కూడా తన స్నేహితుని గురించి ఏమైనా బాధపడ్డా అంటే ఆడు మర్చిపోయాడు నన్ను, ఆడికి నేను మేలు చేశాను, ఆడికి ప్రార్థన చేశాను, ఏం పట్టించుకోలేదే అని చెప్పి ఏ విధంగా కూడా బాధపడలేదు. కానీ ఆ 2 సంవత్సరాలు కూడా, అనగా అది లాస్ట్ పీరియడ్, తన జీవితాన్ని హెచ్చించవలసిన సమయం, దేవుడు మరి కూర్చోండబెట్టవలసినటువంటి స్థానంలోనికి అతన్ని తీసుకొస్తూ వచ్చినప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండానే, ఎవరి రికమెండేషన్ లేకుండానే, ఎవరి యొక్క ప్రోత్సాహం లేకుండానే, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే అతడు దేవుడు తీసుకురాగలిగిన స్థానంలోనికి వచ్చే వరకు అతడు అన్ని విషయాలలో దీనుడై, తగ్గించుకొని, విధేయుడై దేవుని మీదే ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని సంఘమా, యోసేపు జీవితంలో ఫలించడానికి ఆ విధమైనటువంటి అనుభవము, మరి ఆ తగ్గింపు జీవితమే అతనిని ఆ స్థితికి తీసుకొచ్చింది. అందుకనే అతడిలో ప్రతి విషయంలో కూడా తను చెప్పేది ఏంటంటే, దేవుడే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, దేవుడే నన్ను దీవించాడు, దేవుడే నన్ను కాపాడాడు, దేవుడే నన్ను హెచ్చించాడని చెప్పి తన జీవితానికి ఆశీర్వాదానికి మూలమంతా కూడా నాకు దేవుడే అన్నాడు. అందుకని చనిపోయిన తర్వాత నా శవాన్ని ఐగుప్తులో ఉంచొద్దయ్యా,
వాగ్దాన దేశం అని కానానికి మీరు తీసుకెళ్ళండి, నాకు అది దేవుడు కోరుకున్న స్థానము, అక్కడ దేవుడు ఉండే స్థలము, అక్కడ వాగ్దాన భూమి గనక నా శవాలను నా ఎముకలను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పాడు. చూసారా, అంటే దేవుని మీద ఎంతగా తను ఆధారపడ్డాడో ఆ యొక్క అనుభవాన్ని యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా అలాగా పూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. పూర్ణంగా ఫలింప చేయగలిగిన దేవుడు అది వాగ్దానంగాను స్వాస్థ్యంగా ఇచ్చాడు. మానవుని నిర్మించినప్పుడే దేవుడు ఫలభరితమైన వాగ్దానం, దేవుని అనాది సంకల్పం గనుక ఫలింపనీయకుండా అడ్డుకునేటువంటి అపవాది కార్యాలన్నిటిని లయపరుచుకుంటూ దేవుని మీద ఆధారపడుచు దేవుడే నాకున్నాడనేటువంటి ఆ పూర్ణమైనటువంటి మనస్సుతో దేవుని మీద ఆధారపడుట ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి దేవుని యొక్క ఫలభరితమైన అభివృద్ధి ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు దేవుడు కలుగు చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మా జీవితాల్లో యోసేపు ఫలించడానికి ముఖ్యమైనటువంటి అనుభవాలను ప్రభు మా జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఎవరైతే నాయన ఇదిగో నేను ఎందుకు ఇలాంటి కుటుంబంలో పుట్టాను, నేను ఎందుకు ఈ దేశంలో పుట్టాను, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నానని ఒకవేళ ఎవరైనా కృంగిన స్థితిలో ఉన్నట్లయితే, ఎవరైనా ప్రభా బాధపడుచున్నట్లయితే, అభివృద్ధి లేక ఫలించలేక ప్రభా నాయన ఎండిపోయిన జీవితం గలవారై ఒకవేళ వేదన చెందుతూ ఈ యొక్క ఉదయ కాలములో నీ సన్నిధానములో ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడుచున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోసేపును దీవించిన దేవుడివే, యోసేపును ఫలించిన దేవుడివే, మమ్మలను ఫలించగలిగిన దేవుడవు గనుక మీరు మాకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని బట్టి మా మంచి భవిష్యత్తుకై మా జీవితాలకు పునాది వేసుకోవడానికి సహాయం చేస్తూ ప్రతి విధమైన అపవాది చేదైన వేరులు యేసు నామములో కాలిపోవునట్లుగా చేస్తున్నాం. నీ ప్రజలకు ప్రభువా నీ మనస్సునిచ్చి నీ హృదయమునిచ్చి నీ విధమైనటువంటి ప్రభువా దీవెనలు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రారంభించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.